హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే వస్తున్నాడు. అయితే మరి దీని గురించి చాలామంది కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ కూడా ఫీల్డ్లో ఉంటే హార్దిక్ పాండ్యా ఇంపార్టెన్స్ తగ్గిద్ది అనే ఉద్దేశంతోనే మరి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా పెడుతుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే మరి దీని గురించి కూడా రీసెంట్గా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేలా జయవర్ధన్ కూడా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే జయవర్ధన్ చెప్తుంది ఏంటంటే, ఓకే మీరందరూ కూడా ఇలా అభిప్రాయపడుతున్నారు కదా, సో దానికి ఒక రియల్ రీజన్ ఉంది, అది చెప్తా వినండి అని చెప్పేసి జయవర్ధన్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటే పాయింట్, అదేంటంటే మనకి అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో చిన్నపాటి గాయమైందంట ఎవరికి, మన రోహిత్ శర్మకి. సో మరి ఇప్పుడు కనుక అతని మీద ఇంకా ప్రెషర్ పెట్టారు అంటే మరి ఆ గాయం ఇప్పటికి కూడా కోలుకోలేదు ఆ గాయం నుంచి. సో ఇంకా ప్రెషర్ ఎక్కువ పెట్టామంటే మరి గ్రౌండ్లో కనుక అతన్ని తిప్పామంటే ఆటోమేటిక్గా ఆ ఇంజురీ ఇంకా పెద్దదైంది. ఆ ఇంజురీ పెద్దదైందంటే రేపు ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కదా, దానికి అవైలబుల్గా ఉండడు. అందుకని చెప్పేసి మేము ఓన్లీ అతని చేత బ్యాటింగ్ మాత్రమే చేపిస్తున్నాం అని చెప్పేసి మరి క్లియర్ కట్గా అయితే ఆన్సర్ ఇచ్చేశాడు. అయితే దాని తర్వాత అతను చెప్తుంది ఏంటంటే, ఓకే మీరు ఇక్కడ రోహిత్ శర్మకి ఇంపార్టెన్స్ తగ్గింది అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి కనుక మీరు మ్యాచ్ మొత్తంలో చూసుకుంటే మీకు డగౌట్లో కూర్చున్నా సరే మరి కెప్టెన్కి మంచి సలహాలు అందిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మరి టైం అవుట్ అయినప్పుడు కూడా మరి మిడిల్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత మరి హార్దిక్ పాండ్యాకి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు. సో మరి దాంతోపాటు మరి మా టీమ్ మీటింగ్స్ అప్పుడు కూడా చూసుకుంటే మరి దాంట్లో కూడా యాక్టివ్గా పాల్గొంటున్నాడు. సో మరి ఇక్కడ మరి రోహిత్ శర్మకి ఎక్కడ ఇంపార్టెన్స్ తగ్గింది, సో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి జయవర్ధన్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. సో దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటంటే అతను చెప్తుంది ఇక్కడ, మీరు రోహిత్ శర్మ చూసుకుంటే గాయమైంది కదా, సో మరి అతను మరి ఫీల్డ్లో వేగంగా పరిగెత్తగలుగుతాడా అంటే పరిగెత్తలేడు, ఎందుకంటే ఇంజూరీ అయింది కాబట్టి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒక మరి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడించామనుకోండి, సో దీనివల్ల రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మరి మనకి 6 లైన్ బౌండరీస్ దగ్గర మరి వేగంగా పరిగెత్తే ఒక ఫీల్డర్ని మేము తీసుకోవచ్చు, దాంతోపాటు ఒక బౌలర్ ఆప్షన్ కూడా మాకు వచ్చింది. సో అందుకని చెప్పేసి రోహిత్ శర్మని మరి ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తున్నాం. సో దానికి మించి ఇంకా వేరేది ఏది లేదు అని చెప్పేసి కూడా మరి రీసెంట్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు అనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.